ఎన్ని పార్లమెంట్ లో అడిగిన ప్రశ్నలు. నీ పాలనలో 3,372 మంది ఆడపడుచులు మానభంగానికి గురయ్యారు. ఎంత మంది మిస్సింగ్ అయ్యారు నీకు చెప్పామన్నా. తిరిగి వచ్చేసానంటున్నావు. ఎంత మంది వచ్చారు, ఏ పరిస్థితుల్లో వచ్చారు, నువ్వు ఎప్పుడన్నా కనుక్కున్నావా? దాని మీద మాట్లాడావా? దాని మీద సమీక్ష జరిపావా? మహిళా కమిషన్ ఏం చేస్తా ఉంది? 3,372 మంది మహిళలు మానభంగానికి గురైతే మహిళా మంత్రులు ఏం చేస్తున్నారు? మహిళా హోంమంత్రి ఏం చేస్తుంది? ఒక కడప పొద్దుటూరులో ఒక మాదిగల ఆడబిడ్డని నువ్వు అంటావు కదా, దళితులకి మేనమామ, దళితులకి మేనమామ అని. దళితుల ఆడబిడ్డ, మాదిగల ఆడబిడ్డ 10 మంది కలిసి పలుమార్లు, ఒకటి కాదు 2 సార్లు కాదు, పలుమార్లు అత్యాచారం చేస్తే, నా పైన అత్యాచారం జరిగిందని చెప్పి నీ గ్రామ సచివాలయంకి వెళ్తే ఎవ్వడు పట్టించుకోలే, కేసులు పెట్టలా. మళ్ళీ అక్కడ దిశ కానిస్టేబుల్ ఉందని పిచ్చి కథలు చెప్తారు. నువ్వు నీ ఎర్రిపప్ప ప్రభుత్వం. Actually, it was a deep shock for me reading about it. Even the perpetrators are, even they are minors. That's what is quite disturbing for me. So I think we have to, in schools, we have to really impart some kind of, it is not about physical education, it is about we do this kind of mistakes, because young minds are getting corrupt, young minds are getting spoiled for multiple reasons. But somewhere the punishment has to be, it will be dealt with a severe punishment at the school level. I think principals or teachers, I think that culture has to be conveyed to, that kind of culture. And rest we don't